సో ఇంకొక స్టేట్మెంట్ కేటీఆర్ చేసిన దాంట్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసి బీఆర్ఎస్ని మొత్తం లేకుండా చేయాలని పెద్ద ప్లాన్కి కొత్త వెధవ బీఆర్ఎస్ని ఎవడు లిక్విడేట్ చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ సింగులర్లీ ఎనఫ్ టు లిక్విడేట్ బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ నాయకత్వం ఇంకా 2-3 నెలలు ఇటనే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల వరకు కనుక ఈయన ఇదే వన్ మ్యాన్ షో చేస్తే ఏకపత్రాభినయనం కనుక కేటీఆర్ చేసే పక్షంలో బీఆర్ఎస్ని ఎవరు ఏం చేయలేదు వీలేదు. ది షిప్ విల్ క్రంబుల్ ఆన్ ఇట్స్ ఓన్ వెయిట్. బీఆర్ఎస్ అనేది ఎన్ని అరాచకాలు చేసిందో ఆ అరాచకాలకు అన్నిటికీ మూల బిందువు కేటీఆర్. నార్మల్గా ఏమైందంటే గతంలో 1978లో ఎప్పుడైతే గవర్నమెంట్ కూలిపోయిందో ఇందిరాగాంధీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఒక మర్దన జరిగింది, ఒక ఆలోచన సరళి జరిగింది. ఇందిరాగాంధీ గారు ఏం చేసింది, 1980లో వచ్చినాక ఎవరైతే 78లో తన ఓటమికి కారణమని ఎవరి మీద చాలా విమర్శలు వచ్చినాయో వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఒక కొత్త తరం లీడర్షిప్ని తీసుకొని వచ్చింది. అట్టనే బీఆర్ఎస్లో కూడా ఆలోచన జరగాల, ఒక అంతర్మథనం జరగాల. అరే ఎవడు రా మన ఓటమికి కారణం అని కదా. అవును. ఇప్పుడు అసలు ఈ లైన్ ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు అంటే, ఇప్పుడు జనాలు నమ్మే లైన్ తీసుకుంటే జనాలు దగ్గర అవుతారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నాయి అని ఎట్లా? ఇప్పుడు మీరు నేను పార్టిసిపేట్ అయినా ఈ డిబేట్లో, మీలో సంయమనం ఉంది నేను చెప్పేది వినడానికి. అంటే నేను చెప్పే ప్రతి అంశంతో మీరు ఏకీభవిస్తున్నారని నేను అనుకోవట్లేదు, ఏకీభవించకూడదు కూడా. కానీ మీలో ఎంత క్షమత ఉందంటే, ఎంత ఓర్పు ఉందంటే నన్ను నా విధానంలో మాట్లాడనిస్తున్నారు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఐడియా ఈ రకంగా ఒక రకంగా ఐడియా వస్తే ఒక మ్యాచ్యూర్డ్ ఒపీనియన్ వస్తుంది. కేటీఆర్ దగ్గర అంతా వన్ మ్యాన్ షోనే కదా, ఇసే రేడియో ప్రసారాలే కదా, నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠే కదా అది. కేటీఆర్కు ఒక 4-5 ఉంటారు. అంటే మనకు ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకొక ప్రోగ్రామ్ మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మాకు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారట. ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ ఇండియా రేడియో ఫర్ సమ్ టైమ్. నాది జర్నలిజం అయిన తర్వాత అక్కడ కొంతమంది సీనియర్ వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల ఐ యూస్ టు సీ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఏఐఆర్ అండ్ దూరదర్శన్ ఇన్ దర్ ప్రిమిటివ్ స్టేజెస్. అయితే ఈ విద్వాంసులు ఏం చేస్తారంటే, వీళ్ళది ఇంకో పని ఏముంటుందన్నట, ఆ 2 ప్రోగ్రాంల మధ్య గ్యాప్ని ఫిలప్ చేస్తుంటారు. దాన్ని ఆల్ ఇండియా రేడియోలో ఏమంటారంటే నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి అంటారు. ఇగో ఈ కేటీఆర్ అండ్ బృందం వీళ్ళు చేస్తుందంతా నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి. దాన్ని ఎవడు సీరియస్ తీసుకోడు. ఏ రాగం ఎక్కడ ఒక రకంగా డ్యామేజ్ అవుతుంది కదా ఆ విషయం. ఇప్పుడు ఎట్లుందంటే, రారాజు అంధుడు, పుత్రవాత్సల్యంతో అంధుడు, కళ్ళు లేకుండా అంధుడు అని విదురుడు చెప్తాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, బీజేపీ రేవంత్ రెడ్డి మీద గన్ను పెట్టి కాలుస్తుంది బీఆర్ఎస్ని. ఈ బోగస్ మాటలండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్కు బీజేపీకి ఒక సముద్రం అంత అగాధం ఉంది. అసలు ఐడియాలజీలలో ఏ మాత్రము సిమిలారిటీ లేదు. ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, రామ్ జన్మభూమి, రాముడి టెంపుల్ కట్టడము, రాహుల్ గాంధీ గారిని అస్సాంలో నానా రకాలుగా హింసించడము, ఆయన యాత్రను అడ్డుకోవడము, ఇవన్నీ చూస్తుంటే ఆల్మోస్ట్ లైక్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా జరుగుతున్న దశలో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఏదో సయోధ్య ఉంటుంది, లేకపోతే ఒక కామన్ ఆబ్జెక్టివ్ పనిచేస్తాను. అదే ఆయన ఇట్ షోస్ is a lack of understanding, is a lack of maturity on understanding the political issues. On the other hand, he would better be doing on concentrating on how to build up his party. Where did we go wrong? ఎవరెవరు పార్టీ యొక్క ఇమేజ్ను వాడుకొని కోట్లకు పడగలెత్తినారు, గ్రాస్ రూట్ లెవెల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇసుక బుక్కినారు, ఎంతమంది ఎమ్మెల్యేలు వేరే రకమైన అరాచకాలు చేసినారు, దళిత బంధులో ఎంతమంది దొంగతనాలు చేసినారు, ఇవి ఆలోచించద్దా? ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు వాళ్ళకే ఇచ్చారు కదా దళిత బంధువు. మీకు నాకు తెలుసు, మనం చాలా విషయాలు చూసినాం. ఎందుకు మనం 10 ఏళ్ల కాలంలో కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయినాం? వే డిడ్ వి గో రాంగ్ అని అది ఇంట్రాస్పెక్షన్ చేస్తారా? ఎంతసేపు ప్రతిపక్షాలను తిడితే అంటే బై కండెమింగ్ ది రూలింగ్ పార్టీ ఈజ్ ఈ గోయింగ్ టు ఎన్హాన్స్ హిస్ స్ట్రెంగ్త్? నో, ఇట్స్ అ వెరీ ఫూలిష్ స్టాండ్ that is taken up by him. Anyway, thank you sir, thank you very much. ఇంకా మిగతా అంశాలు ఇంకొక ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. చాలా టైం. Anyway, thank you very much. సో ఇది శరత్ కుమార్ గారి విశ్లేషణ సో జరుగుతున్న పరిణామాలపైన. సో ఒక్కొక్క అంశం పైన మనం డిస్కస్ చేసాం. ఇంకా చాలామంది ఇట్లాంటి ఇంటలెక్చువల్స్ని, విశ్లేషకులని మనం మాట్లాడిద్దాం. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎపిసోడ్ కింద జరుగుతున్న పరిణామాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం, అంటే విశ్లేషిద్దాం. ఒక సెంటెన్స్ యాడ్ చేయొచ్చు? చెప్పండి. ఎట్లుందంటే ఈ విశ్లేషణని
ఒక ఇద్దరు అంటే ఒక మాజీ జర్నలిస్టు, ఒక ఏస్ జర్నలిస్టు, ఒక క్రియాశీలకమైన జర్నలిస్టు మధ్య జరిగిన కాన్వర్జేషన్ కానీ చూడాలి తప్ప ఇది ఏదో ఒక కాంగ్రెస్ వాది ఇంకో రకంగా విమర్శిస్తున్నట్టు చేయదు. ఎందుకంటే ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్. శివశంకర్ గారు ఎప్పుడైతే లా మినిస్టర్గా ఉండేనో ఇక్కడ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ బార్ కౌన్సిల్లో ఒక సెమినార్లో పార్టిసిపేట్ అవుతూ ది సుప్రీం కోర్ట్ హ్యాస్ బికమ్ ఏ హ్యావెన్ ఫర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, బ్రైట్ బర్నర్స్ అండ్ లా వయోలేటర్స్ అని అన్నాడు. దాని మీద పెద్ద విమర్శ జరిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హీ వాస్ ట్రయింగ్ టు ప్రొపౌండ్ ఏ పర్టికులర్ థియరీ ఇన్ ఏ సెమినార్, ఇట్ షుడ్ నాట్ బి వ్యూడ్ ఫ్రమ్ ది పార్టిజాన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నారు. అటనే ఐ రిక్వెస్ట్ ది వ్యూవర్స్ దట్ ఇట్ షుడ్ బి సీన్ యాజ్ అ డిస్కషన్ బిట్వీన్ టూ పర్సన్స్ హూ ఆర్ ఇన్క్లైన్ టు బి జర్నలిస్ట్, ఎన్ ఓల్డ్ జర్నలిస్ట్, ఎన్ యంగ్స్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.